హలో వీవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. మరి నేను ఏ విధంగా పెడతా అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. సో ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. సో ఆయిల్ వేసుకున్నాక మనం ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడుచుకొని ఇందులో ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. ఆయిల్ మీద పడుతుంది కాబట్టి నెమ్మదిగా వేసుకోవాలి. సో ఉసిరికాయ పచ్చడికి ఇలా చిన్న కాయలనే తెచ్చుకోవాలన్నమాట. పెద్ద కాయలు ఈ నూనెలో ఉడకవు సరిగా. సో చిన్న కాయలు అయితేనే మనకు మంచిగా ఉడికితే పచ్చడి కూడా రుచిగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం చిన్నవి చూసి తెచ్చుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక 10-12 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి. సో పై పొర చేంజ్ అవుతుంది చూసారు కదా, ఇలా దోరగా మంచిగా కొంచెం రెడ్డిష్ కలర్లోకి వస్తే సరిపోతుంది అన్నమాట. ఇలాగే ఒక 10-12 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి. సో ఇప్పుడైతే ఒకసారి మనం వీటిని ఒత్తి చూద్దాం. ఒకసారి సరిపోతుంది, మంచిగానే ఉడికినాయి. వీటిని పక్కకు ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఇప్పుడైతే మనము జీలకర్ర మెంతుల పౌడర్ కావాలి కదా. సో ఫ్రెష్గా వేసుకుంటే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. 1.5 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటే 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకున్నా. సో ఇలా ఈ క్వాంటిటీ అయితే మంచిగా సరిపోతుంది అన్నమాట. వీటిని మంచిగా దోరగా వేయించుకొని చల్లార్చుకొని పొడిగొట్టి పెట్టుకోవాలి పక్కకి. ఇప్పుడైతే ఉసిరికాయలు మనం ఫ్రై చేసి తీసుకున్నాం కదా ఒక బౌల్లోకి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందాం. ఫస్ట్ అయితే కారం కలుపుతున్నా. ఒక 6 టేబుల్ స్పూన్లు. స్పైస్ని బట్టి వేసుకోవచ్చు, క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు అనమాట, అందాజ చొప్పున. సో ఉప్పు 3 టేబుల్ స్పూన్లు కలుపుకున్నా. తక్కువైతే తర్వాతనైనా వేసుకోవచ్చు కాబట్టి నేను తక్కువ వేస్తున్నా ఫస్ట్ అయితే. ఇప్పుడు జీలకర్ర మెంతుల పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెష్గా, ఇది మొత్తం వేసుకుంటున్నాను నేను. సో ఆ తర్వాత వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. చూసారు కదా, మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. సో ఇంత సరిపోతుంది అనమాట. నేను వేసుకున్నా కదా, ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టేలాగా, ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. సో ఇలా మొత్తంగా కలిపేసుకోవాలన్నమాట. సో నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే ఉసిరికాయలు ఉడికినాయి కదా. సో కాబట్టి నెమ్మది కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకున్నాం. మనం పోపుకు కావాల్సిన క్వాంటిటీ అంతా ఆయిల్ ఒక కడాయిలో తీసుకొని మంచిగా వేడైనాక ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు వేసుకుంటున్నా. కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, నేను వేయను కాబట్టి పోపు గింజలు వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా పసుపు వేసిన, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసిన. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం వెంటనే. సో పోపు ఇందులో వేసుకోవడమే అనమాట. కొద్దిగా చల్లారినాక ఇందులో వేసుకోవడమే సరిపోతుంది. ఇది మొత్తంగా ఒకసారి కలుపుకుందాం అన్నమాట. అంతా కలగలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ సరిపోకపోతే మనం ఏం చేయాలంటే, ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆల్రెడీ వేడిగానే ఉంటుంది, ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది కూడా 2 రోజులకు మంచిగా ఊరుతుంది కాబట్టి మనం ఇంకా కొంచెం కావాలంటే ఆ నూనె వేసుకోవచ్చు అనమాట, ఉసిరికాయలు ఫ్రై చేసిన నూనె. సో ఇప్పుడైతే నేను ఉప్పు చెక్ చేసుకుంటాను అనమాట. సో నాకైతే సరిపోయింది, చాలా రుచిగా ఉంది. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మంచి వీడియోలు చూడండి.